ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. అందరూ వందనాలు చెబుదాం. అందరం వందనాలు చెప్పండి. ఈ కుటుంబ ఆశీర్వాద కూటానికి, కుటుంబ ప్రార్థనా కూటానికి చేరి వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మరి ముఖ్యంగా మన మధ్యన దైవజనులు పాస్టర్ థామస్ అన్నగారు మన మధ్యకు రావడం నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారికి అసలు డేట్లు ఖాళీ ఉండవండి. దేశమంతా తిరుగుతారు. వారు ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా నుంచి మీటింగ్లు చూసుకొని ఆ వెళ్ళే మార్గంలో మన మధ్యకి దేవుని నడిపింపుని బట్టి వచ్చారు. మళ్ళా 2 రోజులు ఇక్కడ ఉండి తర్వాత రాజమండ్రిలో మీటింగ్స్ ఉన్నాయి వారికి. అవి చూసుకుని తర్వాత పూనా వెళతారు. ఎందుకంటే వారు మహారాష్ట్ర, పూనా ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు. నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు హిందీ రాదు. హిందీ కొద్దిగా వస్తుంది, కానీ సంపూర్ణంగా దేవుని వాక్యం నేను చెప్పలేను. హిందీ బైబిల్ నాకు రాదు. అయితే ఒక పాస్టర్ గారు నన్ను వాక్యం విని ఆ ప్రాంతానికి పిలుచుకున్నారు. పిలిస్తే అప్పుడు థామస్ అన్న గారు నాకు ట్రాన్స్లేషన్ చేయడానికి అక్కడికి వచ్చారు అనుకోకుండా. ఆ రోజున పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన కాడి నుంచి వారి మనస్సు నా మనస్సు బాగా కలిసిపోయినాయండి. కొట్టండి చెప్పండి. వారిని కలిసిన కాడి నుంచి వారి నిమిత్తమై నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మర్చిపోనండి. వారు కూడా చాలా ప్రాముఖ్యమైన పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉంటారు. వారి సేవలో జరిగే ప్రతి సంభవాన్ని నాతో పంచుకుని, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని వారు కూడా నాకు ప్రతి విషయంలోనూ ప్రార్థనా సహాయాన్ని కోరుతారు. నేను కూడా అలాగనే ప్రార్థనా సహాయం కోరుతున్నారు కాబట్టి నేను వారికి సహదాసునిగా వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు అందరూ ఎన్నోసార్లు చేశారు వారి కొరకు. ప్రతి దేవుని పిల్లలు ఈరోజు వారు మన మధ్య రావడం అనేది నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి దేవుని పిల్లల రాబోయే రోజుల్లో మేము కలిసి చాలా చోట్ల వాడబడవలసిన వారం అయి ఉన్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. వారు నిజంగా మన మధ్యకు రావడం అనేది చాలా సంతోషమైన సంగతి. ప్రతి దేవుని ప్రజలారా, ఈ రోజున వారు మీ నిమిత్తమై దేవుని వాక్యాన్ని చెప్తారు. వారు హిందీలో చెప్తారు. నేను కాస్త తెలుగులో వచ్చి రానట్టుగా, ఎందుకంటే సంపూర్ణంగా నాకు రాదు, కానీ వచ్చినట్టుగా నేను మీకు దాన్ని తెలుగులో నేను వివరిస్తాను. ఒకవేళ ఎవరైనా తప్పులు పట్టుకోదలిస్తే ఆ తప్పులన్నిటినీ మీరు పక్కన పెట్టాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రారంభించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు సమయం ఇచ్చిన దేవుని యేసయ్యకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత మా అయ్య పాస్టర్ పౌల్ నాకు ఇచ్చిన ఇక్కడ ఇన్విటేషన్, ఇది ఇన్విటేషన్ కాదు, ఇది నా ఇల్లు. స్తోత్రం. అధికారంతో ఇక్కడ వచ్చినాను. బలవంతం కూడా రావచ్చు. నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ వచ్చినాను. అయ్యాతో చెప్పినాను, అయ్యా నేను 2 రోజు ఇక్కడ వస్తున్నాను. అయితే సమస్య మీటింగ్ కాదు, ఇంత దూరం వచ్చినాను కదా, అయ్యాకి కలిసిపోకుంటే అది మంచిది కాదు. అన్న ఉన్నాడు, అన్నకి కలిసేలా కదా, మీకు కూడా చూడాలని ఆశ. దేవుడు నాకు ఇక్కడ తప్పించినాడు. అనేక సమయం ఇచ్చిన అయ్యాకి కూడా మీరందరికీ కూడా నా హృదయపూర్వక మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాబ్లం ఏమంటే నాకి పూర్తిగా తెలుగు రాదు, అయ్యాకి పూర్తిగా హిందీ రాదు. ఇద్దరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిస్టేక్ సర్వ్ చేసుకుంటాం. ఆమేన్. స్తోత్రం. మీరు మాకు సహకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సహకరించాలి,
సహనం చేసుకునాలి. ఓపిక చేసుకుని దేవుని మాటలు వినాలి. तुम भी बर्दाश्त करना, हम भी बर्दाश्त करेंगे. तुम भी सह लो, हम भी सह लेंगे. ठीक है. మీరు చక్కగా ఉండండి, మేము చక్కగా ఉండి దేవుని వాక్యాన్ని చెప్తాం. हालेलुया. హల్లెలూయా. कितने लोग यहाँ मुर्दा है वो प्रभु को धन्यवाद करें. ఎంతమంది ఇక్కడ మృతులై ఉన్నారు, వారిని బట్టి నేను దేవునికి धन्यवाद करें. जोर से, వందనాలు చెల్లిస్తున్నాను అంటున్నారు. जोर से हालेलुया बोले. हालेलुया. ఎవరు మృతులై లేరు. స్తోత్రం. क्या आप सभी मुर्दा है? మనం ఎవరు మరణించలేం కదా, అందరూ జీవంతో ఉన్నాం కదా. क्या आप सभी मुर्दा है? మనం అందరం చనిపోయి ఉన్నామా? है या नहीं? అవునా కాదు? हम सभी मुर्दा नहीं है, మనం చనిపోయలేము. जिंदा परमेश्वर के बच्चे हैं. మనం జీవము గల దేవుని పిల్లలమై ఉన్నాం. కొట్టండి గట్టిగా చప్పట్లు. काम करने वाला परमेश्वर के बच्चे हैं. దేవుని పని చేసే, కార్యాలు చేసే దేవుని పిల్లలమై ఉన్నాం మనం. ఇబ్రీ రాసిన పత్రిక 4:12 రాయబడి ఉన్నది. ఎబ్రీ పత్రిక 4:12 ఒక వాక్యం రాయబడి ఉంటుంది. परमेश्वर का वचन जिंदा और काम करने वाला है. దేవుని వాక్యం జీవించి ఉంది, అలాగునే అద్భుతాలు చేసే కార్యం అయ్యింది. परमेश्वर का वचन जिंदा और काम करने वाला है. దేవుని వాక్యం జీవించి ఉంది, అలాగునే క్రియలు చేసేదై ఉంది. अगर परमेश्वर जिंदा नहीं होता तो हम यहाँ पर नहीं होते. మన దేవుడు జీవించి ఉండకపోతే మనం కూడా ఈ రోజున సజీవులుగా ఉండలేము. अगर उसका वचन काम नहीं करता तो शायद आपका और मेरा सल्वेशन नहीं होता. దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధి పని చేయకపోతే గనక మనం అందరం ఆయన సన్నిధిలో ఉండలేము. और ये सल्वेशन भी हमारा नहीं होता. ఈ రక్షణ కూడా మనది కాదు. वो काम करता है, इसलिए वो हमारे जीवन में पूरी तरह से पाप को निकाल दिया. దేవుడు ఈ రక్షణ ద్వారా మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి మనకు ఒక సంపూర్ణమైన రక్షణ దేవుడు అనుగ్రహించారు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. वचन काम करता है. దేవుని వాక్యం పని చేస్తుంది. बाइबल में हर एक वचन काम करता है. దేవుని వాక్యములో ఉన్న ప్రతి వాక్యం కూడా అది మన జీవితాల్లో పనిచేస్తుంది. जो कोई इसको पढ़ता है वो बदल जाता है. ఎవరు ఈ వాక్యాన్ని చదువుతారో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. और जो कोई बदलता है वो आशीष भी पाता है. ఎవరు మారుతారో వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడతాయి కూడా. जो कोई पढ़ता है उसका परिवर्तन हो जाता है. ఎవరు వాక్యాన్ని చదువుతారో వాళ్ళ యొక్క జీవితాలు పూర్తిగా మారిపోతాయి కూడా. उसकी परिस्थिति बदल जाती है. వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా మారిపోతాయి. उसका परिवार बदल जाता है. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మారిపోతారు. उसका गांव बदल जाता है. వాళ్ళ ప్రాంతం అంతా, వాళ్ళ గ్రామం అంతా మారిపోతుంది. और उसका जीवन बदल जाता వాళ్ళ है. జీవితం అంతా మారిపోతుంది. उसका बोलना बदल जाता है. వాళ్ళ మాటలు మారిపోతాయి. उसका चलना बदल जाता వాళ్ళ है. నడవడికలు మారిపోతాయి. उसका देखना बदल जाता వాళ్ళ है. చూపులు మారిపోతాయి. और उसका स्वभाव बदल जाता వాళ్ళ है. స్వభావం కూడా మారిపోతుంది, పరిశుద్ధంగా మారుతుంది. एक वचन में कितनी ताकत है. దేవుని ఒక్క వాక్యములో ఎంత బలం ఉందో చూడండి. एक वचन में कितना सामर्थ्य है. ఒక్క వచనంలో ఎంత బలం ఉందో చూడండి. परमेश्वर का वचन कहता है. దేవుని వాక్యం చెప్తూ ఉంది. इब्री की पुस्तक उसके दूसरे अध्याय में, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, शायद मेरे ख्याल से तीसरा अध्याय में लिखा है, నా ఉద్దేశం ప్రకారంగా 3వ వచనంలో, इतने बड़े उद्धारकर्ता को, ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు. సరిపోతుంది. दूसरा अध्याय तीसरे वचन में है. రెండవ అధ్యాయం 3వ వచనంలో, इतने बड़े उद्धार सल्वेशन को, ఎంత గొప్ప రక్షణ, इतना बड़ा सल्वेशन. ఎంత గొప్ప రక్షణ. क्या सल्वेशन हमको दिखता है? రక్షణ మనకు కనిపిస్తుందా? क्या सल्वेशन को हमने देखा है? మనం ఎప్పుడైనా రక్షణ చూసామా? बाइबल कहती कि इतना बड़ा. బైబిల్ చెప్తుంది ఎంత గొప్ప రక్షణ. इससे छोटी बात और कोई नहीं है. ఎంతకన్నా చిన్న మాట మరొకటే లేదు. अब बाइबल कहती कि बड़ा सल्वेशन. దేవుని వాక్యం చెప్తుంది గొప్ప రక్షణ. छोटा सल्वेशन नहीं है ये. చిన్న రక్షణ కాదు ఇది. छोटी बात नहीं है ये. చిన్న మాట కాదు ఇది. सिंपल बात नहीं है ये. సామాన్యమైన మాట కాదు. बहुत ही इंपॉर्टेंट बात है. చాలా ముఖ్యమైన మాట. बहुत ही इंपॉर्टेंट. చాలా ముఖ్యమైన మాట. आपके लिए और मेरे लिए बहुत इंपॉर्टेंट है. మీ కొరకు మా కొరకు ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. और इसलिए बाइबल में लिखा है. అందుకే బైబిల్లో రాయబడి ఉంది. वहाँ प्रश्न चिन्ह है.
प्रश्न चिन्ह है ఈ బైబిల్లో రాయబడింది చాలా చిన్న ప్రశ్న ఇది. और वहाँ प्रश्न आप देखेंगे ना, वहाँ प्रश्न है. ఈ ప్రశ్నను మనం చూస్తే There is a question. చాలా చిన్నదిగా కనిపిస్తుంది. There is a question. మనం అది ఎలాగో తప్పించుకుందాం అంటే ఇది ఒక క్వశ్చన్ గా మనకు కనబడుతుంది. और क्यों क्वेश्चन लिखा गया है? ఎందుకు ఎలాగని కనిపిస్తుంది అంటే कई लोग इसको आसानी से ले सकते हैं. చాలా మంది దీన్ని సామాన్యంగా తీసుకుంటున్నారు. बहुत लोग इजी ले सकते हैं. చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటున్నారు. सल्वेशन है ना, రక్షణ అంటే రక్షణే కదా. और सल्वेशन बड़ी बात नहीं है. రక్షణ అంటే మామూలు మాటే ఇది. लेकिन यहाँ सल्वेशन का मतलब बताया गया కానీ है. ఇక్కడ రక్షణ గురించిన భావం రాయబడి ఉంది. उसका वैल्यू बताया गया దాని है. వాల్యూ చెప్తూ ఉన్నాడు. और उसका वैल्यू ये है, దాని విలువ ఇది అని చెప్తున్నాడు. छोटा नहीं है, అది చిన్నది కాదు, वो बड़ा है, అది చాలా గొప్పది, अद्भुत है, అది గొప్ప అద్భుతమైనది, इम्पोर्टेंट है. అది చాలా और ప్రాముఖ్యమైనది. हर एक मनुष्य के लिए, ప్రతి మనుషుని हर కొరకు, एक पापी के लिए, ప్రతి పాపి కొరకు, हर एक मानव जाति के लिए. ప్రతి మనుషుని కొరకు. इब्री बाउल कहता है इब्री में ఎబ్రీలో పౌలు ఇలా చెప్తూ ఉన్నారు. कि हर एक मनुष्य के लिए ప్రతి మనుషుని కొరకు. ये बहुत बड़ी बात है. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. लेकिन इतनी बड़ी बात को ఇంత గొప్ప మాటని और वो निर्लक्ष्य करेगा. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. अगर निर्लक्ष्य करेगा, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే शायद उसका जीवन नुकसान हो सकता है. వాళ్ళ జీవితాలు చాలా నష్టాన్ని చూడవలసిన వారైనారు. शायद ये कल उसको नहीं आएगा. వాళ్ళు రేపటి దినం రాకపోవచ్చు. शायद एक रक्षण कल नहीं आ सकता है. ఈ రక్షణ రేపు రాకపోవచ్చు మరలా. और इसलिए बाइबल में लिखा है అందుకే బైబిల్లో రాయబడి ఉంది, आज ही रक्षण है. ఈ రోజే రక్షణ దినము. కొట్టండి గట్టిగా చప్పట్లు. हालेलुया. హల్లెలూయా. आज ही सल्वेशन है. ఈ రోజు రక్షణ దినం. कल की बात नहीं करता, రేపటి గురించి చెప్పట్లేదు, परसों की बात नहीं करता. ఎల్లుండి విషయం చెప్పట్లేదు. लेकिन बाइबल कहती है బైబిల్ చెప్తూ ఉంది, आज ही ఈ రోజే. बहुत सारे लोग చాలా మంది कमाते हैं, సంపాదిస్తూ ఉన్నారు, गांव जाते हैं, ఊర్లు ప్రయాణం गांव చేస్తారు, छोड़कर जाते हैं, ఊర్లు వదిలి కూడా अपने సంపాదించడానికి शरीर को వెళ్ళిపోతున్నారు. ज्यादा इंपॉर्टेंट देते हैं. శరీరం కొరకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. अपने गांव में कुछ नहीं कर सकते, ఈ ఊర్లో ఏం చేయలేము, इसलिए दूसरे गांव चले जाते మనం हैं. ఇంకొక ఊరు వెళ్ళిపోదాము, उन कमाने के लिए चले जाते అక్కడికి हैं. వెళ్ళి సంపాదించుకుందాము. लेकिन उनको लगता है వాళ్ళకి అనిపిస్తూ ఉంది कमाने को जा रहे हैं, మనం వెళుతూ ఉన్నాం సంపాదించడానికి. लेकिन उनको ये नहीं लगता కానీ వాళ్ళకి ఇది తెలియట్లేదు, उन्होंने कमाने की वजह से మనం సంపాదించడం ద్వారా, कुछ तो भी खोया है, कुछ तो गवाया है. మనం సంపాదించడం ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించగలం అనుకుంటున్నారు. ఏదో ఒకటి పోగొట్టుకున్నారు, ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నారు, कुछ तो खोया है. ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నారు. उनको ऐसा लगता है कि वो कमाया है, వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనిపిస్తుంది కానీ लेकिन बाइबल कहती है కానీ బైబిల్ చెప్తుంది वो लोग ने कुछ खोया भी है. వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు. ये रक्षणा छोड़ के कई लोग भाग వాళ్ళు जाते हैं. రక్షణ వదిలి పరిగెడుతున్నారు. ये रक्षणा छोड़कर चले जाते ఈ हैं. రక్షణ వదిలి దూరంగా వెళ్తున్నారు. बाहर जाने की बाद परिस्थिति क्या है पता బయటికి है? వెళ్ళిన తర్వాత ఏ పరిస్థితులు వస్తాయో నీకు తెలియదు. मैं ओडिशा में था, నేను ఒరిస్సాలో और ఉన్నప్పుడు ओडिशा में गवाही को सुना. నేను అక్కడ ఒక మంచి సాక్ష్యం విన్నాను. और एक व्यक्ति जो परिवार जो कमाने के लिए विशाखापट्टनम आया, ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి సంపాదించడానికి విశాఖపట్నం, ఒరిస్సా వదిలి విశాఖపట్నం వచ్చాడు. और उसने पास्टर को एक मोबाइल पे फोन करके एक बात कही, వారు వచ్చిన తర్వాత పాస్టర్కు ఫోన్ చేసి ఫోన్లో ఒక మాట మాట్లాడుతున్నారు. हमारे लिए प्रार्थना करो, మా కోసం ప్రార్థన చేయండి परिवार పాస్టర్ के గారు, लिए प्रार्थना करो. నా ఇంటి వారి వరకు ప్రార్థన చేయండి हम పాస్టర్ बहुत గారు. बेकार परिस्थिति में है, నేను చాలా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను. हमारे घर में बहुत ही प्रॉब्लम है, మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, क्या करे समझ में नहीं आ रहा. ఏం చేయాలో తెలియట్లేదు. पास्टर प्रार्थना करो. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ पास्टर గారు. ने पूछा పాస్టర్ గారు అడిగారు, किस लिए प्रार्थना करो. ఎందుకొరకు నేను ప్రార్థన చేయాలి? हम काम पर गए थे, నువ్వు పని మీద వెళ్ళిపోయావు, घर में छोटा बच्चा था ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, और एक उसकी छोटी बड़ी बहन थी. వాళ్ళకి పెద్ద చెల్లెలు కూడా ఉంది. और ऐसा हुआ, ఇలాగ జరిగింది. घर में सांप आया ఇంట్లో సర్పం వచ్చింది. और अपने बच्चों को काट दिया, వచ్చిన తర్వాత ఆ పిల్లని కరిచింది. और एक बच्चा मेरा वो मर गया. చిన్నపిల్ల చనిపోయింది. हमें ऐसा लगता है నాకు ఇలా అనిపిస్తుంది, कि हमने गांव छोड़कर, నేను ఇంటి నుంచి వదిలి వచ్చిన తర్వాత, प्रार्थना छोड़कर, నేను ప్రార్థన వదిలి వచ్చిన తర్వాత, आपको छोड़कर నేను మిమ్మల్ని దైవజనులు వదిలి వచ్చిన తర్వాత हमने हमारे बेटे को खो दिया है. నేను నా బిడ్డని పోగొట్టుకుని ఉన్నాను. हमने हमारे बेटे को खो दिया है. నా బిడ్డను నేను నా చేతులతో పోగొట్టుకుని ఉన్నాను. बाइबल कहती है, దేవుని వాక్యం చెప్తుంది, मत्ती की पुस्तक మత్తయి సువార్తలలో 16 चैप्टर 16వ అధ్యాయంలో 6 वर्ड्स, 26వ వచనం, इंसान ने इस दुनिया में सारी चीज कमाई मत्ती- और अपनी जान गवाई तो उसको क्या मिला. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో లోకమంతయు సంపాదించుకుని 16:26 మత్తయి సువార్త.
ఒక మనుషుడు ఇది ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? హల్లెలూయా 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 హల్లెలూయా. एक आदमी अगर कमाने गया, ఒక మనిషి సంపాదించడానికి వెళ్ళాడు. अगर अपनी जान गवाया, ఏమిటంటే ప్రాణం పోయింది, अपना परिवार गवाया, ఇంట్లో ఉన్న వాళ్ళు పోయారు, परिस्थिति बेकार हो गई, మొత్తం పరిస్థితి అంతా నాశనం అయిపోయింది. पैसा जरूर रहेगा, డబ్బులు కంపల్సరీ వస్తాయి, प्रॉपर्टी जरूर रहेगा, ఆస్తులు కంపల్సరీ ఉంటాయి, लेकिन जान गया तो उसका కానీ क्या? ప్రాణం పోతే ఎలా వస్తుంది? इतना बड़ा रक्षण, ఇది ఇంత గొప్ప రక్షణ, इतना बड़ा परमेश्वर की दया ఇంత గొప్ప దేవుని దయ, और इतनी बड़ी कृपा को ఇంత గొప్ప కృపను अपने गांव से छोड़कर మనము గ్రామంలో వదిలిపెట్టి दूर देश को चले మనం जाते हैं। దూర ప్రాంతం వెళ్ళిపోతున్నాం, दूर देश को जाने वाले, దూర ప్రాంతం వెళ్ళిపోతున్నాం. गलत बात नहीं है, మనం ఇది సరైన మాట కాదు, ఇది ये गलत बात नहीं है। ఇది సరైన మాట కాదు. ఇది आप गांव पर जाओ, कमाओ, अच्छी बात है, నువ్వు ఒకవేళ వెళ్ళి సంపాదించడం అనేది సరైన పొరపాటు ఏమీ లేదు, ये अच्छी बात है, మంచి మాటే. लेकिन आप क्या कर रहे हैं? కానీ నువ్వేం చేయాలో తెలుసా? इतना बड़ा रक्षण, దేవుని రక్షణ వదిలి వెళ్ళిపోతున్నావు. बाहर जाने के बाद, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, घर छोड़ने के बाद, ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత, गांव छोड़ने के बाद, గ్రామం వదిలి వెళ్ళిన తర్వాత प्रार्थना नहीं, నువ్వు ప్రార్థన చేయడం మానేస్తున్నావు, वचन नहीं, వాక్యం చదవడం మానేస్తున్నావు, विश्वास नहीं, విశ్వాసంలో తప్పిపోతున్నావు, अभिषेक नहीं, అభిషేకం पास्टर का పొందుకోలేకపోతున్నావు, सहवास नहीं, సేవకులతో సహవాసం కలిగి सभी ఉండలేకపోతున్నావు, से दूर चले जाते हैं। అందరిని వదులుకు దూరం आप వెళ్ళిపోతున్నావు. सिर्फ गांव से दूर नहीं जाते हैं, నువ్వు ఓన్లీ ఊరు నుంచి వెళ్ళిపోవట్లేదు, నువ్వు आप सिर्फ घर से दूर नहीं जाते నువ్వు हैं, ఇంటి నుంచి వెళ్ళట్లేదు, నువ్వు लेकिन इतना बड़ा रक्षण से आप दूर चले जाते నువ్వు हैं। ఇంత గొప్ప సహవాసాన్ని, ఇంత గొప్ప రక్షణని వదులుకుని వెళ్ళిపోతున్నావు. इसलिए बाइबल कहती है, బైబిల్ అందుకే చెప్తుంది, इतना बड़ा रक्षण ఇంత గొప్ప రక్షణ एक प्रश्न चिन्ह है చిన్న ప్రశ్నగానే కనిపిస్తుంది. आपके और मेरे लाइफ के विषय में। నీ జీవితం, నా జీవితం ఈ వచనంలో ఇమర్చబడి ఉంది. शायद हम लोग इजी ले सकता है, మనం చాలా చిన్నగా తీసుకోవచ్చు, शायद हम लोग सोच भी सकते हैं, మనం చిన్నగా ఆలోచించుకోవచ్చు. पास्टर जी हमारा सल्वेशन हो चुका है, పాస్టర్ గారు నా రక్షణ అయిపోయింది అనుకోవచ్చు, बपतिस्मा ले लिया నేను है, బాప్తిసం తీసుకోండి అనుకోవచ్చు, मैं प्रार्थना करता हूँ, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవచ్చు, प्रभु भोजन लेता हूँ, నేను ప్రభు బలలో పాల్గొంటున్నానని చెప్పుకోవచ్చు, अपना ऑफरिंग देता हूँ, నేను కానుకిస్తున్నానని చెప్పుకోవచ్చు, और मैं प्रार्थना करता నేను हूँ, ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవచ్చు, प्रार्थना करता हूँ, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నానని मेरा చెప్పుకోవచ్చు, सल्वेशन हो चुका है, నేను రక్షణ పొంది ఉన్నానని చెప్పొచ్చు, और ये मेरे लिए काफी है परमेश्वर के राज्य में जाना। నేను చాలా ఎక్కువ చేశాను దేవుని విషయంలో చెప్పొచ్చు, और परमेश्वर के राज्य में जाने के लिए ये काफी है, నేను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇది సరిపోద్దని చెప్పొచ్చు, ये काफी है। ఇది సరిపోద్దని చెప్పొచ్చు. लेकिन बाइबल कहती है, కానీ బైబిల్ చెప్తూ ఉంది, बाइबल कहती है, బైబిల్ చెప్తూ ఉంది, परमेश्वर कहता है कि मैं सब कुछ जानता हूँ। దేవుని వాక్యం చెప్తుంది, నేను సర్వము చూస్తూ ఉన్నవాడను. Revelation 3 chapter 1st and 2nd verse, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, मैं तेरे काम को जानता हूँ। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. जोर से पढ़े कोई तो भी। ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు, దేవుణ్ణి 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. मरा हुआ है, నువ్వు చనిపోయి ఉన్నావు, वो मरा हुआ నువ్వు है। చనిపోయి ఉన్నావు. तेरा प्रार्थना, నీ ప్రార్థన చనిపోయి ఉంది, మీ విశ్వాసం చనిపోయి प्रभु ఉంది, के संगति में बैठना। దేవుని సన్నిధిలో కూర్చునే విషయం చనిపోయి ఉంది. प्रभु कहता है कि मैं जानता हूँ, దేవుడు అంటూ ఉన్నాడు, నేను సమస్తము ఎరుగునది నేను, I know your life, మొత్తం అంతా నీ జీవితం అంతా నాకు తెలుసు అని చెప్తున్నా, I know your life। నాకు మొత్తం తెలుసు అని చెప్తున్నాను. How is your prayer? నీ యొక్క ప్రార్థన ఎలా ఉంది, How is your spiritual life? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది, How is your standing? నీ యొక్క స్థిరత్వం ఎలాగుంది, How is your fasting prayer? నీ యొక్క ఉపవాస ప్రార్థన ఎలా ఉంది. प्रभु कहता है कि मैं जानता हूँ। దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తూ ఉన్నారు, నేను మొత్తం చూస్తూ ఉన్నాను. बहुत के सारे लोगों को गलत फहमी है, मिसअंडरस्टैंडिंग है। చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, बहुत सारे लोगों को मिसअंडरस्टैंडिंग है। చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. We are praying in the church, నేను ప్రార్థన చేస్తున్నాను మందిరంలో, we are praying in the house, నేను ఇంటిలో ప్రార్థన చేస్తున్నాను, we got the salvation, నేను దేవుని రక్షణలో ఉన్నాను. but God telling to you, కానీ దేవుడు చెప్తున్నాడు, remember one thing, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, remember one thing, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, in your side you are alive, నీవు బ్రతికే ఉన్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ but by your side
నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ तुम्हारी तरफ से तुम जिंदा है, నువ్వు బ్రతికి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ तुम्हारी तरफ से तुम जिंदा है। నీ తరపు నుంచి నువ్వు అనుకుంటున్నావు బ్రతికున్నానని. लेकिन प्रभु कहता है కానీ దేవుడు చెప్తున్నాడు, मेरी तरफ से तू मरा हुआ है, నేను నా తరపు నుంచి నేను చెప్తూ ఉంటే నువ్వు చనిపోయి ఉన్నావు. मेरी तरफ से मरा हुआ है। నా పక్కన చూస్తూ ఉంటే నా ఉద్దేశం ప్రకారంగా నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు చనిపోయి ఉన్నావు అని That's అనిపిస్తుంది. written in the Bible, బైబిల్ ఇలాగ రాస్తుంది. the Proverbs 30 chapter and 12 words. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తమ దృష్టికి తాము శుద్ధులై తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. वो कहता है कि मैं शुद्ध हूँ, బైబిల్ చెప్తుంది ఆయన అనుకుంటున్నారు నేను శుద్ధంగా ఉన్నానని. वो कहता है कि मैं जिंदा हूँ, వాళ్ళు అనుకుంటున్నారు నేను జీవించున్నామని. वो कहता है कि मेरा सल्वेशन हो चुका है, వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను రక్షణలో ఉన్నానని. वो कहता है कि मैं अच्छा हूँ, వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను బాగున్నానని. बाइबल क्या कहती है फिर? బైబిల్ చెప్తూ ఉంది कहाँ तो भी हम गलत है, నువ్వు ఎక్కడ మాలిన్యములో ఉన్నావో, कहाँ तो भी गिर गए हैं। నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో. बहुत सारे लोग पहला अच्छा प्रार्थना करते थे, చాలా మంది మొదట్లో చాలా బాగా ప్రార్థన చేస్తారు, बहुत अच्छा प्रार्थना करते थे, చాలా బాగా ప్రార్థన చేస్తారు. मंदिर में परिवार के साथ आते थे, దేవుని సంఘములో ప్రజల ఎదుట సంఘం ఎదుట వచ్చినప్పుడు पत्नी के साथ, बच्चे के साथ, पति के साथ, सब बच्चे लोग के साथ आते थे। కుటుంబం అంతా భర్తతోనూ పిల్లలతోనూ భార్యతో వచ్చినప్పుడు अभी धीरे धीरे वो प्रार्थना खत्म होती जा रही వాళ్ళు है। బాగా ప్రార్థన చేస్తారు, కానీ మెల్లమెల్లగా వాళ్ళ ప్రార్థన తగ్గిపోతుంది. अभी घर में प्रार्थना नहीं है, మందిరంలో ప్రార్థన ఉండదు, ఇంట్లో ప్రార్థన ఉండదు. अभी घर में प्रार्थना नहीं है। ఇప్పుడు ఇంట్లో ప్రార్థన కూడా లేదు. बहुत सारे लोग को आदत हो गई है, చాలా మందికి ఇది అలవాటు అయిపోయింది. वो सिर्फ चर्च में प्रार्थना करेंगे, చర్చిలో ప్రార్థన చేస్తారు కానీ ఇంటిలో ప్రార్థన पर చేయట్లేదు. घर में प्रार्थना नहीं होगा। చర్చిలో ప్రార్థన జరుగుతుంది కానీ ఇంట్లో ప్రార్థన జరగట్లేదు. आधी रात को पास्टर के पास कॉल आता है, ఒక మధ్యరాత్రి వేళ पास्टर को कॉल करते हैं, పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, पास्टर प्रार्थना कीजिए, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి అంటారు. मेरा पति झगड़ा कर रहा है, నా భర్త నాతో గొడవ పెట్టుకుంటున్నాడని చెప్తారు. झगड़ा कर रही है, నా భర్త నాతో గొడవ పెట్టుకుంటే मेरा చెప్తారు. बच्चा दारू पी के आया నా है, భార్య నాతో గొడవ పెట్టుకుంటుంది, నా పిల్లలు తాగి వస్తున్నారని मेरे घर చెప్తారు. की परिस्थिति बराबर नहीं है, నా ఇంటిలో పరిస్థితి సరిగ్గా లేదని मेरे చెప్తారు. घर में अभी शांति नहीं है, నా ఇంటిలో సుఖం లేదని చెప్తారు. पैसा सब कुछ है, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ సుఖం లేదని చెప్తారు. खाने पीने को सब है, తినడానికి తాగడానికి అంతా ఉంది, लेकिन अभी झगड़ा है, కానీ గొడవలు ఎక్కువగా ఉన్నాయి. अभी झगड़े पे झगड़ा हो रहा है, గొడవల మీద గొడవలు జరుగుతున్నాయి. पता नहीं क्या हो रहा है। ఏమవుతుందో తెలియట్లేదు. और बाइबल कहती है, బైబిల్ చెప్తూ ఉంది, बाइबल कहती है, బైబిల్ చెప్తూ ఉంది तूने पहला प्रेम छोड़ दिया है, నీవు మొదటి ప్రేమను వదిలిపెట్టి ఉన్నావు पहली కాబట్టి, प्रार्थना छोड़ दिया है, మొదటి ప్రార్థన వదిలిపెట్టి ఉన్నావు కాబట్టి, पहला विश्वास छोड़ दिया है। మొదటి విశ్వాసం వదిలిపెట్టి ఉన్నావు కాబట్టి अभी लोग क्या करते हैं पता है, ఇది ఇలా జరుగుతుంది. बहुत सारे विश्वासी, చాలా మంది విశ్వాసులు ఇలాగే చేస్తున్నారు. हस्बैंड अलग प्रार्थना करेगा, చాలా మంది భార్య వేరుగా ప్రార్థన చేస్తుంటే భర్త వేరుగా ప్రార్థన చేస్తున్నారు. बच्चे अलग प्रार्थना పిల్లలు करेंगे, వేరే ప్రార్థన చేస్తున్నారు. सभी लोग अलग अलग प्रार्थना कर रहे ఇంట్లో हैं। ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. परिवार में अभी यूनिटी नहीं है, కానీ కుటుంబములో ఒక్కరిలోనూ ఐక్యత లేదు. अभी परिवार में लव नहीं है, కుటుంబములో ప్రేమ లేదు. अभी परिवार में फिर प्रार्थना नहीं है। కుటుంబములో ప్రార్థన ఆగిపోయింది. धीरे धीरे शैतान काम कर रहा है, మెల్లమెల్లగా శైతానుడు మీ ఇళ్లలో పని చేయడం మొదలు धीरे పెట్టాడు. धीरे वो सामर्थ्य चले जा रहा है, మెల్లమెల్లగా దేవుని శక్తి మీలోంచి పోతుంది. धीरे धीरे वो आप लोगों को वीकनेस कर रहा है, మెల్లమెల్లగా సాతానుడు మిమ్మల్ని కూడా బలహీనపరుస్తున్నాడు. और बहुत ही वीकनेस कर रहा है। చాలా బలహీనతల్లో మిమ్మల్ని అప్పగిస్తున్నాడు. यदि आप डॉक्टर के पास जाएंगे మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా तो डॉक्टर आपको बोलता है డాక్టర్ చెప్తూ ఉన్నాడు तुम बहुत वीकनेस हो गए हो, "నువ్వు చాలా బలహీన పడిపోయావని చెప్తాడు. तुम्हारे बोन्स में बुखार चढ़ गया నీ है, ఎముకల్లో రోగం వచ్చేసిందని చెప్తాడు. और वो कहता है నువ్వు చెప్తావు, एडमिट होना पड़ेगा, డాక్టర్ గారు చెప్తారు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందని చెప్తారు. सलाइन चढ़ाना पड़ेगा, శిలలు ఎక్కించవాలని చెప్తారు. विटामिन पीना पड़ेगा, विटामिन की मेडिसिन लेनी पड़ेगी, మెడిసిన్ తీసుకోవాలని చెప్తారు. और विटामिन लेना ही पड़ेगा। కంపల్సరీ మీరు మెడిసిన్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తారు. बहुत कमजोर हो गए तो, ఎందుకంటే నువ్వు బలహీన పడిపోయావు. जब हम कमजोर हो जाते हैं, నువ్వు ఎప్పుడు మనం బలహీన పడిపోతాం, మనం खाने की ताकत नहीं रहती, తినడానికి శక్తి ఉండదు, पीने की ताकत नहीं रहती, తాగడానికి శక్తి ఉండదు, चलने की ताकत नहीं रहती, అడుగులు వేయడానికి శక్తి ఉండదు, बोलने की ताकत नहीं रहती। మాట్లాడడానికి శక్తి రాదు. उसी प्रकार से ఈ ప్రకారముగానే जब मुर्दापन हमारे अंदर आ మనము जाता है, మృతుతుల్యమైన అనుభవం మన జీవితంలోకి వచ్చేస్తుంది.
వస్తుంది. प्रार्थना छोड़ने के बाद परिस्थिति बदल जाती है. ప్రార్థన వదిలిపెట్టిన తర్వాత మన జీవితంలో ప్రతి పరిస్థితి ఇలా మారిపోతుంది. विश्वास छोड़ने के बाद ये सब आ जाता है. విశ్వాసం వదిలిపెట్టిన తర్వాత మన జీవితం ఇలా మారిపోతుంది. ये सब क्यों हो रहा है? ఇది అందరి జీవితంలో జరుగుతుంది. कि उनको ऐसा लगता है ఎందుకంటే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది, बपतिस्मा हो चुका है, బాప్తిసం తీసుకున్నానుగా, भोजन ले रहा हूँ, దేవుని సన్నిధిలో బల్ల తీసుకుంటున్నానుగా, चर्च में आ रहा हूँ, మందిరానికి వస్తున్నానుగా, दान दे रहा हूँ, నేను కానుకిస్తున్నానుగా, उपवास प्रार्थना कर रहा हूँ, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నానుగా, मेरे लिए बस है. నా దగ్గర సమస్తం ఉన్నాయిగా డబ్బులు, क्या ये हमारे लिए बस है? నాకున్న సరిపోదు, ఏమేమో నాకున్న అన్ని సరిపోతాయి అని అనుకుంటున్నారు మీరు. इतना काफी है. ఇదంతా సరిపోద్ది అనుకుంటున్నారు, చాలా ఎక్కువ అనుకుంటున్నారు. बाइबल कहती है కానీ దేవుని వాక్యం చెప్తుంది, तू जिंदा है, నువ్వు బ్రతికున్నావు కానీ, तू जिंदा है. నువ్వు బ్రతికున్నావు కానీ ये सिर्फ तेरे को नाम है, కేవలం పేరుకు మాత్రమే బ్రతుకున్నావు, ये सिर्फ तेरे को नाम है, కేవలం పేరుకు మాత్రమే బ్రతుకున్నావు. लेकिन अंदर से मर चुका. కానీ శరీరము, ఆత్మ, ప్రాణాత్మ దేహాల్లో మరణం తాండవం చేస్తుంది. प्रार्थना नहीं, ప్రార్థన లేని కారణం, विश्वास नहीं. విశ్వాసం లేని కారణం. इसलिए ఇందుకొరకే इतना बड़ा गोलियात शाऊल देखने के बाद, इतनी बड़ी गोलियात को ఇంత సౌలు పెద్ద గొల్లియాతును చూసిన తర్వాత, वो गोलियात को देख रहा था, గొల్లియాతును చూసిన తర్వాత అతను భయపడడం ప్రారంభించాడు. गोलियात की तलवार को देख रहा था. గొల్లియాతు సౌలు రాజయ్యుడిని కూడా శత్రువైన గొల్లియాతును చూస్తున్నాడు, గొల్లియాతు కత్తిని చూస్తున్నాడు, गोलियात की हाइट को देख रहा है, గొల్లియాతు ఎంత హైట్ ఉన్నాడో చూస్తున్నాడు, गोलियात की पहलवानगिरी को देख रहा है, గొల్లియాతుకున్న ఆ శరీరపు బాహుళ్యాన్ని చూస్తున్నాడు, और गोलियात की ताकत को देख रहा है. అతని బల సామర్థ్యాన్ని, శరీర తత్వాన్ని చూస్తున్నాడు. लेकिन उसके अंदर जो परमेश्वर की सामर्थ्य और अभिषेक, वो उसको दिखाई नहीं दे रही है. కానీ గొలియాతులో ఉన్న అన్ని చూస్తున్నాడు, కానీ సౌలులో పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని ఆత్మ, దేవుని శక్తి ఉన్నదన్న సంగతి అతనికి అర్థం కావట్లేదు. वो भूल गया है, ఆ విషయాన్ని మర్చిపోయాడు. भूल गया है. అతనిలో ఉన్న శక్తి ఉన్నదన్న సంగతి సౌలు మర్చిపోయాడు. कई लोग प्रार्थना भूल गए हैं, చాలా మంది ఈ రోజున సౌలు వల్లే ప్రార్థన మర్చిపోయారు. कई घर में अभी प्रार्थना नहीं है, చాలా ఇళ్లలో ప్రార్థన లేదు ఇప్పుడు. इसलिए परिवार में झगड़ा. అందుకే కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి. पति बोलता है तू चर्च में जा, पत्नी बोलते है तू चर्च में जा. భర్త చెప్తాడు నువ్వు వెళ్ళు చర్చికి అంటుంది, భార్య వెళ్ళు నువ్వు ఒక్కడ వెళ్ళు అంటుంది. दोनों को देख के बच्चे बोलते चलो हम भी बैठ जाते हैं घर पे. వీళ్ళిద్దరిని చూసి పిల్లలు కూడా మేము రా, మీరు నువ్వు వెళ్ళు అంటారు. आते आते घर का नुकसान हो जाता है. వస్తున్న కుటుంబం ప్రియ దేవుని పిల్లరా, అది నష్టాల పాలైపోయి, కష్టాల పాలలోకి వెళ్ళిపోయి దుఃఖంలో పడిపోతుంది. और उसको अच्छा करने के लिए बाहर जाते कमाने के लिए. ఇప్పుడు ఆ కుటుంబాన్ని, పరిస్థితి ఇలాగ అయిపోయిన కుటుంబాన్ని మరలా గాడిలో పెట్టుకోవడానికి, సంపాదించడానికి బయటకు వెళ్తున్నారు. इतना बड़ा रक्षणा ఎంత छोड़, గొప్ప రక్షణ వదిలిపెట్టి, इतना बड़ा रक्षणा छोड़ ఎంత గొప్ప రక్షణ వదిలిపెట్టి इधर भागेगा, ఎక్కడికి వెళ్తారు మీరు? इधर भागेगा. ఎక్కడికి వెళ్తారు మీరు? आगार किधर जा रही हो? ఆగరు ఎక్కడికి వెళ్తున్నావు నీవు? आगार किधर जा रही हो? ఆగరు ఎక్కడికి వెళ్తున్నావు నీవు? बल कहती है ध्यान में रखो. దేవుని వాక్యం చెప్తుంది, గుర్తుంచుకోండి. अय्यूब की पुस्तक 34 चैप्टर 20 वर्स. యోబు పుస్తకము 33వ అధ్యాయము 34 34వ అధ్యాయము and 20 words. 20వ వచనం చదువుకుందాం. వారు యోబు పుస్తకము 34వ అధ్యాయం 20వ వచనం. వారు నిమిషములో చూడండి, వారు ఒక్క నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. हालेलुया. హల్లెలూయా. पहलवान भी बिना धक्का लगाए मर जाता है. చూడండి, బలవంతుడైన వాడు కూడా చనిపోతారని బైబిల్ చెప్తుంది. हालेलुया. హల్లెలూయా. लेकिन बाइबल कहती है, బైబిల్ చెప్తూ ఉంది, स्तोत्र ससाय కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో अगर वहां पढ़ेंगे, అక్కడ మనం చదవగలిగితే, वो तेरी जान में जान लेके आता है, నా प्राण में प्राण लेके आता है. నా ప్రాణము पढ़ेंगे वचन. तो चलेगा. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. ओके, हाँ कंटिन्यू. 103వ కీర్తనలో మనం చదవగలిగితే మొదటి వచనం నుంచి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
పరిశుద్ధ నామమును సన్నుతించుము సన్నుతించుము. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఆయన ఉపకారములలో చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేనిని మరువకుము. ఆయన ఆయన నీ నీ దోషములన్నిటిని దోషములన్నిటిని క్షమించువాడు కుదుర్చువాడు. నీ సంకటములన్నిటిని నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు. ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. तेरी जान में जान डालने वाला నీ परमेश्वर। ప్రాణములో జీవం ఇవ్వగలిగిన శక్తి దేవునికి ఉంది. కొట్టండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. बहुत सारे घर में చాలా ఇళ్లలో रक्षण नहीं है। రక్షణ లేదు. घर का नाम इमानुएल है। ఇంటి పేరు ఇమ్మానుయేల్ అని రాయబడి ఉంటుంది. पता है आपको इमानुएल का अर्थ क्या है? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? परमेश्वर हमारे साथ है। దేవుడు మనకు తోడని అర్థం. परमेश्वर हमारे साथ है। దేవుడు మనకు తోడని అర్థం. दिस इज राइट। ఇది కరెక్టే. इमानुएल ఇమ్మానుయేల్ అంటే क्या हम परमेश्वर के साथ है? మనము దేవునితో ఉన్నామా? परमेश्वर हमारे साथ है। దేవుడు మనతో ఉన్నాడు. इमानुएल। ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. हमारे यहाँ एक गांव का नाम दाउंड है। మా ఊరు నా ఊరి పేరు దౌండ్. మహారాష్ట్ర పూనాలో ఉంటుంది దౌండ్. और वो सभी लोग वहाँ प्रार्थने वाले लोग हैं। అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. पहला वो एक गांव का जो एक बहुत ही बेकार था మొదటిలో ఆ ఊరు చాలా పనికిరాని ఊరిగా ఉండేది. और बहुत ही लोग वहाँ पीने वाले सब प्रकार के टाइप के लोग थे। అక్కడ చాలా మంది త్రాగేవాళ్ళు, రకరకాల పాపములో ఉన్నవాళ్ళు ఉండేవారు. जैसा परमेश्वर का वचन आया, దేవుని వాక్యం అక్కడికి ఎప్పుడైతే వచ్చిందో परिस्थिति बदल गई। అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. धीरे धीरे प्रार्थना होने लगा, మెల్లమెల్లగా ప్రార్థన ప్రారంభమైంది. धीरे धीरे सेवा होने लगी। మెల్లమెల్లగా సేవ జరగడం ప్రారంభమైంది. पहले उसका नाम गोवा गली था। అక్కడ మొదటి ఆ ఊరి పేరు गोवा गली एक एरिया का గోవా नाम- గల్లీ. గోవా గల్లీ అంటే గోవా వీధి అంటారు దాన్ని. एक गोवा क्यों नाम गिरा? గోవా పేరు ఎందుకు వచ్చింది? वहाँ दारू बनाते थे అక్కడ మందు తీస్తారు. और सभी प्रकार के लोग वहाँ दारू पीने आते थे। అక్కడ మందు తాగడానికి వస్తారా ఊర్లో ఉన్న వాళ్ళంతా. लेकिन जब परमेश्वर का वचन वहाँ पहुँचा, కానీ దేవుని వాక్యం అక్కడికి ఎప్పుడైతే వచ్చిందో अब वो गोवा नहीं है, అక్కడ ఇప్పుడు అది గోవా లేదు, तेलुगु क्रिश्चियन कॉलोनी है। తెలుగు క్రిస్టియన్ కాలనీగా దేవుడు మార్చేశాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. हालेलुया। హల్లెలూయా. मुर्दा एरिया को परमेश्वर ने जिंदा कर दिया। చూడండి, మృతులైన వారి జీవితాలని దేవుడు బ్రతికి ఉన్న వారి జీవితాలుగా దేవుడు మార్చేశాడు. కొడదామా గట్టిగా. हालेलुया। హల్లెలూయా. अब छोटे छोटे जवान बच्चे लोग, यूथ అక్కడ बच्चे लोग అక్కడ చిన్న చిన్న యవనస్తులు अब सेवा करते हैं, ఇప్పుడు సేవ చేయడానికి వస్తున్నారు. ट्रैक्स बांटते हैं, ఇప్పుడు పాంప్లెట్లు పంచుతున్నారు, వెళ్ళి बाइबल बांटते हैं, బైబిల్ వచనం చదువుతున్నారు, వచ్చి घर घर में प्रार्थना होता है। ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. वो सभी पहले मुर्दे थे, ఇది వరకు వాళ్ళంతా మృతులైన స్థితిలో ఉన్నారు, लेकिन अभी सभी जिंदा है। కానీ ఇప్పుడు వాళ్ళందరూ జీవించి ఉన్నారు. इतना बड़ा रक्षण, ఎంత గొప్ప రక్షణది, इतना बड़ा रक्षण ఎంత గొప్ప రక్షణది के घर में आ गया। వాళ్ళ ఇంటిలోకి వచ్చేసింది. परिस्थिति बदल गई, పరిస్థితులు మొత్తం మారిపోయాయి. वचन काम करने लगा, దేవుని వాక్యం పనిచేయడం ప్రారంభించింది. काम करने लगा, దేవుని వాక్యం సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించింది. सभी पाप चला गया, పాపం అంతా వెళ్ళిపోయింది. सभी गंदा स्वभाव चला गया, పాపం అంతా వెళ్ళిపోయి దుష్ట ప్రభావాలన్నీ వెళ్ళిపోయాయి. सभी प्रकार की आदत बदल गए। మొత్తం వాళ్ళ అలవాట్లన్నీ మారిపోయాయి. इतना बड़ा रक्षण, ఇంత గొప్ప రక్షణ, इतना बड़ा रक्षण। ఇంత గొప్ప రక్షణ. आज अभी आग किधर भी देखो, ఈ రోజు ఎక్కడైనా చూడండి, परिस्थिति बहुत बेकार हो चुकी है। పరిస్థితులు చాలా మారిపోతున్నాయి, డేంజర్ గా ఉన్నాయి. बहुत सारे विश्वासियों में చాలా మంది విశ్వాసుల్లో కూడా अभी वो ठंडा ठंडापन दिखता है। చల్లని వారిగా చల్లగా మారిపోతున్నారు. पहले जैसा आवेश नहीं है, ఇంతకు ముందున్న ఆవేశం, ఇంతకు ముందు అగ్ని మంట లేదు, पहले जैसा अभिषेक नहीं है। ఇదివరకు అభిషేకం లేదు. और उनको देख के ऐसा लगता है कि अब कुछ दिनों के बाद शायद प्रार्थना बंद हो जाएगा। వాళ్ళని చూస్తే ఇంకో కొంచెం రోజుల తర్వాత ఏమవుతుందంటే ప్రార్థన కూడా మానేస్తారనిపిస్తుంది. क्योंकि शाऊल के जैसा वो परिस्थिति को देख रहे थे। ఎందుకంటే సౌలు ఏ పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాడో, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా, అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో. लेकिन दाऊद गोलियत को नहीं देखा। కానీ దావీదు వెనకాల వచ్చి దావీదు మాత్రం గొల్లియాతును మాత్రం చూడలేదు. लेकिन गोलियत से बड़ा जो आसमान में परमेश्वर है, గొల్లియాతు కంటే శక్తిమంతుడు నా దేవుడని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. हालेलुया। ప్రైజ్ ది లార్డ్. परिस्थिति बदल गई अभी। చూడండి, విశ్వాస సంబంధమైన వ్యక్తి వచ్చేసరికి
పరిస్థితి మొత్తం మారిపోయింది. अभी परिस्थिति बदल गई है. పరిస్థితి మారిపోయింది మొత్తం. अभी दाऊद खड़ा है. ఇప్పుడు దావీదు నిలబడ్డాడు. एक दाऊद खड़ा है. దావీదు నిలబడ్డాడు వచ్చి. वो गोलियत के भी हाइट का नहीं है. ఇతడు గొల్లియాతు కంటే పొడుగైన వాడేం కాదు. गोलियत की तलवार भी उसकी हाइट की नहीं थी. గొల్లియాతు కత్తి దావీదు కంటే పొడుగై ఉంది. इतना बड़ा था. అంత పెద్ద కత్తి అది. गोलियत कितना छोटा था पता है? దావీదు ఎంత చిన్నవాడో తెలుసా? 4.5. 4.5 అడుగులు. अरे गोलियत कितना पता है? దావీదు 4.5 అడుగులు ఎత్తుగలిగిన వాడు. అంటే ఎంత ఎత్తుంటాడు? मैक्सिमम गोलियत पता है आपको? కానీ గొల్లియాతు ఎంత ఎత్తుంటాడు తెలుసా? 13 to 15 फीट. 13 నుంచి 15 అడుగులు ఉంటాడు గొల్లియాతు. इतना लंबा था. అంత పెద్ద వ్యక్తి. लेकिन दाऊद ने कभी भी కానీ దావీదు ఎప్పుడు गोलियत को नहीं देखा. గొల్లియాతును చూడలేదు. अपने अंदर के रक्षण को देखा. దేవుడు తనకిచ్చిన రక్షణ మాత్రమే చూస్తున్నాడు. अपने अंदर के अभिषेक को देखा. అతనిలో ఉన్న అభిషేకాన్ని చూస్తున్నాడు. अपने अंदर के सामर्थ्य को देखा. అతనిలో ఉన్న శక్తి సామర్థ్యాలను చూస్తున్నాడు. कि मेरा परमेश्वर इतने बड़े शैतान को मार सकता है. నా దేవుడు ఇంత గొప్ప శైతానును కూడా ఒక్క నిమిషంలో పడగొట్టగలడు, చంపగలడు. కొట్టండి ఇప్పుడు చప్పట్లో. हालेलुया. హల్లెలూయా. मेरा परमेश्वर इस शत्रु पर विजय ला सकता है. నా దేవుడు శత్రువుపై విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. और उसने कहा कि परमेश्वर ने मुझको डर का आत्मा नहीं दिया है. దేవుడు నాకు పిరికి కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ధైర్యపాత్మను ఇచ్చాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. बहुत सारे कमजोर हो जाते हैं. చాలా మంది ఇలాగను ఆలోచిస్తూ ఉంటారు. बहुत सारे लोग ये यीशु के चेले थे ना, डिसाइपल थे. చాలా మంది శిష్యుల్లాగా యేసు ప్రభు శిష్యుల్లాగా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. यूहन्ना मैथ्यू 14 चैप्टर में మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13 to 18 चैप्टर में लिखा है. 14వ అధ్యాయము 13 to 18 मैं शॉर्टकट में बताता हूं आपको. 13-18 వచనాల మధ్య రాయబడి ఉంది. 5000 लोग थे. 5,000 మంది ఉన్నారు అక్కడ खाना खाने के लिए. భోజనం చేయడానికి. जंगल में गए అడవిలో ఉన్నారు వాళ్ళు. वचन सुनने के लिए. దేవుని వాక్యం వినడానికి వచ్చారు వాళ్ళు. बहुत सारे लंगड़े थे. చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు. और बहुत अंधे लोग थे. చాలా మంది గుడ్డి వాళ్ళు ఉన్నారు. बहुत सारे लोग रोगिष्ट थे. చాలా మంది రోగాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. यीशु के पास अच्छा होने के लिए गए थे. యేసు దగ్గరని బాగు చేసుకోవడానికి వచ్చారు. अच्छा वचन सुने. దేవుని వాక్యం విన్నారు. अच्छा वचन को सुने. దేవుని మంచి వాక్యాలు విన్నారు వాళ్ళు. अच्छा लगा. వాళ్ళకి బాగా మంచిగా అనిపించింది. लेकिन వాళ్ళు కానీ डिसाइपल लोग ने देखा ఈ శిష్యులు చూశారు कि बच्चे रो रहे हैं. పిల్లవాడు ఏడుస్తున్నాడు. और कुछ आंटी अंकल लोग भी थक चुके हैं. అక్కడ చాలా మంది అంకుల్ ఆంటీ అనే వాళ్ళు ఉన్నారు అక్కడ. और वो लोग भी थक चुके हैं. వాళ్ళు కూడా నలిగిపోయి అనగా నీరసపడిపోయి ఉన్నారు. परिस्थिति थोड़ा खराब है. చాలా పరిస్థితి అంటే 3 రోజుల నుంచి వాక్యం చెప్పడం వలన వాళ్ళు బలహీనపడిపోయి ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. और ये सबर परिस्थिति देखकर वो यीशु के पास गए. ఈ శిష్యులు ఈ సమస్త పరిస్థితులను చూసి యేసు దగ్గరికి వెళ్ళారు. अच्छी बात है. మంచి విషయమే ఇది. अच्छी बात है. మంచి విషయమే ఇది. आपकी घर की परिस्थिति पास्टर को बताना अच्छी बात నీ है. పరిస్థితి అంతా నీ ఇంటి పరిస్థితిని చావుకున్నదో చెప్పడం చాలా మంచి పద్ధతి. प्रार्थना करवाना अच्छी बात है. ప్రార్థన చేయడం చాలా మంచి మాట అది. पास्टर प्रार्थना करो अच्छी बात పాస్టర్ है. గారు ప్రార్థన చేయండి అని చెప్పడం చాలా మంచిది. लेकिन कुछ लोग కానీ చాలా మంది ये डिसाइपल के जैसा శిష్యుల్లాగా आइडिया बताते हैं. ఐడియాలు సలహాలు ముందుగానే చెప్పేస్తారు. और वो चेले यीशु के पास गए. శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు? यीशु को क्या बोलते हैं? ఏం చెప్తున్నారు యేసు దగ్గరకు వచ్చి? बहुत बड़ा भीड़ ఈ है. చాలా మందిది, बहुत सारे लोग हैं. చాలా మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఆహారం పెట్టడం మన వల్ల కాదు. लेकिन కానీ अंधेरा होने वाला है. చీకటి పడిపోవాల్సి వస్తుంది. जंगल है. అడవిలో ఉన్నాం మనం ఇప్పుడు. कुछ भी नहीं है. ఇక్కడ మనం వాళ్ళకి ఆకలి నింపడానికి మన దగ్గర ఏమీ లేదు. यीशु యేసు इनको भेज दे. వాళ్ళు వదిలిపెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వదిలిపెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. जाने दे. వాళ్ళు వెళ్ళిపోనివ్వండి. ఇంకా दुकान में जाने दे. వాళ్ళని షాపులకు వెళ్ళి కొనుక్కు తింటారు. వాళ్ళు होटल में जाने వదిలేయండి. दे. వాళ్ళు వదిలేయండి. ఇంకా खाना పట్టణానికి खाने को जाने వెళ్ళిపోతారు. बोल. వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళిపోతారు. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పంపించేయి. వాళ్ళ పరిస్థితులు ఏం బాగోలేదని చెప్తున్నారు. आइडिया किसको दे रहे हैं? ఎవరికి ఇస్తున్నారా సలహా? ఎవరికి ఇస్తున్నారు? किसको दे रहे हैं? ఎవరికి ఇస్తున్నారు సలహా? प्रार्थना करो अच्छी बात है. ప్రార్థన చేయమంటాం మంచిదే. यीशु के पास आए अच्छी बात है. యేసు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరడం మంచిదే.
लेकिन यीशु को आइडिया दे रहे थे। కానీ దేవునికి మనం సలహాలు ఇచ్చే వాళ్ళం కాదు మనం. इधर थोड़ा गलती हो गया, ఇక్కడ పొరపాటు జరుగుతుంది, थोड़ा गलती हो गया। చిన్న పొరపాటు జరుగుతుంది ఇక్కడ. क्या देखा चेले लोगों ने? ఏం చెప్పారు శిష్యులు? क्या देखा? ఏం చూశారు? क्या देखा? ఏం చూశారు శిష్యులు? जंगल है, ఇది అడవి, रात हो गई है, రాత్రి అయిపోతుంది, बहुत लोग हैं, చాలా మంది ఉన్నారు, कुछ भी नहीं है। మన దగ్గర ఏమీ లేవు. क्या देखा वो लोग ने? వాళ్ళు చూసింది ఏంటి? हम क्या देखते हैं? ఇదే చూశారు. మనమేం చూస్తాం? हम क्या देखते हैं? మనమేం చూస్తాం? परिस्थिति खराब है, పరిస్థితులు పాడైపోయింది పాస్టర్ पैसा గారు, नहीं है, డబ్బులు లేవు పాస్టర్ काम గారు, नहीं है। పని లేదు పాస్టర్ గారు మా ఆయనకి आइडिया बताते हैं। అని సలహాలు చెప్తూ ఉంటాం. प्रार्थना में क्यों नहीं आया पास्टर अगर पूछता है? ప్రార్థనకి ఎందుకు రాలేదా మరి పాస్టర్ గారు అడిగితే, घर में लाइट नहीं था, అయ్యా మా ఇంట్లో కరెంట్ లేదయ్యా, रात भर सोया नहीं, రాత్రంతా పడుకోలేదయ్యా, पानी नहीं, నీళ్లు లేవయ్యా, नहाया नहीं, స్నానం చేయలేదయ్యా, कपड़ा धोया नहीं, బట్టలు ఉతుక్కోలేదయ్యా మేము, इसलिए चर्च को आया नहीं, అందుకేనయ్యా చర్చికి రాలేకపోయాం మేము. రాత్రి नाश्ता बनाया नहीं, మేము టిఫిన్ కూడా చేసుకోలేదయ్యా, बच्चे भी आए नहीं। పిల్లలు కూడా తింటాక లేదయ్యా. सही बात है, మంచి విషయమే, सही बात है, మంచి విషయమే, अच्छी बात है क्या? మంచి విషయం ఇది, अच्छी बात है। మంచిది కాదుగా, మంచి क्यों नहीं విషయం. आया चर्च में? అంటే మందిరానికి రాలేనే విషయం మంచిది కాదుగా. वो बहुत काम था मेरे को, నీకు ఎన్ని పనులున్నా, నువ్వు అంటావు నీకు చాలా పనులు ఉన్నా, కానీ मैं बहुत काम लिया था, నేను చాలా పనులు పెట్టుకున్నాను, काम हुआ नहीं, అన్ని పనులు అవ్వలేదు. टाइम पर करना है, అవి టైం మీద పనులు చేసుకోవాలి और కాబట్టి संडे को भी काम पे जाता है। నువ్వు కొన్నిసార్లు ఆదివారం కూడా ఈ పనుల మీద వెళ్ళిపోతున్నావు. अच्छा, आने के बाद వచ్చిన తర్వాత पास्टर को एडवाइस देता है, పాస్టర్ సలహా ఇస్తా పైగా. अच्छी बात है, మంచి విషయం ఇది, अच्छी बात है। మంచి విషయం ఇది. चेले ने किसको देखा? శిష్యులు ఏం చూశారు? शाऊल ने किसको देखा? సౌలు ఎవరిని చూశాడు? शाऊल को गोलियात दिखता है, సౌలుకి గొలియాత్ కనబడుతున్నాడు, चेलों को जंगल दिखता है। శిష్యులకి అడవి కనబడుతుంది. सृष्टिकर्ता को देखना भूल गए। సృష్టికర్తను చూడడం వారు మర్చిపోయారు. కొట్టండి ఇప్పుడు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. रक्षण, ఇంత గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు, रक्षण ఇంత గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు साथ में है, మన పక్కనే ఉంది, साथ में है, మనతోనే ఉంది. हम लोग देखना भूल जाते हैं। మనం ఆ రక్షణ చూడడం మర్చిపోతున్నాం. The written in the Bible, బైబిల్లో వ్రాయబడి ఉంది. Matthew chapter 19 and 26. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో, There is nothing impossible for him. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, There is nothing impossible for him. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? Hallelujah. హల్లెలూయా. Luka chapter 1 and 37 words. లూకా సువార్తలో 1వ అధ్యాయము 37వ వచనంలో, There is a power in his words. దేవుని యొక్క వాక్యం శక్తి కలిగింది. There is a power in his words. అక్కడ దేవుని వాక్యంలో శక్తి ఉంది. The words is working. దేవుడి వాక్యం పనిచేస్తుంది. The word is working. దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. The word is living. దేవుని వాక్యం జీవించి ఉంది. The word is powerful. దేవుని వాక్యం సామర్థ్యం కలిగింది. The word is powerful. దేవుని వాక్యం శక్తి కలిగింది. The word is alive. దేవుని వాక్యం జీవించి ఉంది. क्यों परमेश्वर फिर आपके जीवन में काम करेगा नहीं? ఎందుకు నీ జీవితంలో మరి దేవుడు పని చేయట్లేదు? हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. वो जिंदा है, నువ్వు జీవించి ఉన్నావు, वो जिंदा है, నువ్వు జీవించి ఉన్నావు. तेरे को नाम है, నీ పేరు మాత్రమే ఉంది అంతే, नाम బతుకున్నావు. के लिए जिंदा है। పేరుకు మాత్రమే బ్రతుకున్నావు అంతే. बाइबल कहती है, బైబిల్ చెప్తుంది, द जेम्स 4 chapter యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, 13 to 20, 13 నుంచి 20వ వచనముల మధ్యలో, हम एक गांव में जाएंगे, ఒక పట్టణంలోకి వెళదాం, व्यापार करेंगे, వ్యాపారం చేద్దాం, अच्छा कमाई करेंगे, మనం సంపాదించుకుందాం. लेकिन बाइबल कहती है కానీ బైబిల్ చెప్తుంది, कल तेरे को मालूम नहीं है। వాళ్ళు అనుకుంటారంట ఒక ఊరికి వెళదాం, ఒక ప్రయాణం చేద్దాం, రేపు సంపాదించుకుందాం, అలాగ వెళ్ళి పట్టణంలో ఇక్కడ సంపాదించి తెచ్చుకుందామని వాళ్ళు అనుకుంటారంట. కానీ బైబిల్ చెప్తుంది, రేపేమి జరుగును ఎవరికి తెలుసు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. the Proverbs 27 chapter first words. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తూ ఉంది, You don't know what will happen tomorrow. నీవు రేపటి గురించి నువ్వు ఆలోచించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. Beware, सावधान रहो, నీవు సమాధానకరంగా ఉండమని, सावधान रहना। రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదని చెప్తూ ఉంది. कभी क्या होगा पता नहीं। రేపటి దినం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే రేపు ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. अभी भी लोग डर रहे हैं। ఇప్పుడు కూడా భయపడుతున్నారు జనం. 2 लाट हो गया कोरोना का, अभी तीसरा वापस आएगा, లాక్డౌన్లు 2 లాక్డౌన్లు అయిపోయినాయి, 3వది ఇప్పుడు వస్తుంది, अभी वापस आएगा। మరలా వచ్చేదానికి వస్తుంది అంటున్నారు. फिर खाने को नहीं, తినడానికి ఏం దొరకదు, फिर काम नहीं, పనులు దొరకవు, फिर 24 घंटा प्रार्थना, 24 గంటలు ప్రార్థన, फिर पास्टर प्रार्थना, పాస్టర్ గారు ప్రార్థన, फिर प्रार्थना, ప్రార్థన, फिर प्रार्थना। మరలా ప్రార్థన. वो आने से पहले सुधर जाओ। నువ్వు
రాకముందే ఎక్కడికి వెళ్ళాలి? सुधर जाओ, चेंज योर लाइफ, ఈ పరిస్థితులు రాకముందే నీ జీవితాన్ని మార్చుకో, चेंज योर माइंड, నీ మనస్సును మార్చుకో, चेंज योर कंडीशन. నీ యొక్క పరిస్థితులు మార్చుకో. You must be cared about the Bible. ఇది చాలా జాగ్రత్తతో మనం వినవలసిన వాక్యం ముందుగానే చెప్తూ ఉంది. ये परमेश्वर का वचन है. దేవుని వాక్యం ఇది. Mark 13 chapter and 31st verse. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో God words never change. దేవుడు ఎప్పటికీ మారడు, దేవుని మాటలు ఎప్పటికీ మారిపోవు. कभी भी परमेश्वर का वचन बदलता नहीं है. దేవుని వాక్యంలో ఎప్పుడూ మార్పు అనేది ఉండదు. ना बड़ा रक्षण बदलता नहीं है. దేవుని రక్షణ మారిపోదు. यीशु बदलता नहीं है. దేవుడు మారిపోడు. वो बदलता नहीं है. దేవుని వాక్యములు ఏది మారవు. अगर परमेश्वर बदलता नहीं है, దేవుడు మారడు, तुमको भी नहीं बदलना है. నిన్ను కూడా మారిపోనివాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. This is a chance. దేవుడు మంచి అవకాశం మనకి ఇస్తున్నాడు. ये अच्छा चांस है. దేవుడు మంచి అవకాశం మనకి The ఇచ్చాడు. Acts 16 chapter 31st verse. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము. Today is the day of the salvation. Today is the day of the salvation. విచ్ వర్స్? Acts 16:31. 31వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. क्या लिखा है? ఏం రాయబడింది తెలుసా? आज ही रक्षण का दिन ఈ है. రోజే రక్షణ దినము. आज ही रक्षण का दिन ఈ है. రోజే రక్షణ దినము. आज ही बदल जाने का दिन ఈ है. రోజే నీ జీవితాన్ని మార్చుకునే రోజు ఇది. आज ही परिवर्तन का ఈ जीवन. రోజే నువ్వు మార్పు చెందే రోజు. आज ही प्रार्थना का दिन है. ఈ రోజే నువ్వు ప్రార్థన చేయవలసిన రోజు. बहुत सारे लोग अभी मिलकर प्रार्थना नहीं करते. చాలా మంది కలిసి ప్రార్థన చేయట్లేదు, अलग अलग प्रार्थना, వేరువేరుగా ప్రార్థన చేస్తున్నారు. इसलिए अलग अलग हो जाते हैं. ఇందుకే వేరు అయిపోతున్నారు. Why Adam why? అవ్వ ఎందుకు పడిపోయింది తెలుసా? क्यों गिर गए मालूम है? ఎందుకు పడిపోయింది తెలుసా? क्यों गिर गए पता? ఎందుకు పడిపోయింది తెలుసా? ఒంటరిగా ఉన్న కారణం. अलग हो गई. వేరైపోయింది భర్త నుంచి. భర్త ప్రయాణం వేరు, భార్య ప్రయాణం వేరు. She leave the husband. భర్తను వదిలి దూరంగా వెళ్ళింది. She separate the husband. భర్త నుంచి వేరుగా వెళ్ళింది. इसलिए शैतान उसको पकड़ అందుకే ఆమెను శైతాను పట్టేసుకుంది. लिया. ध्यान में रखो. पति पत्नी మీరు బాగా ధ్యానం చెయ్యండి. पति पत्नी हमेशा रात को हाथ पकड़कर प्रार्थना करना. ప్రతిరోజు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇంటిలో ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. जब तुम्हारे बच्चे सो जाते हैं तुम हाथ पकड़ के నీ प्रार्थना పిల్లలు करना. ఎప్పుడైతే పడుకుంటారో వాళ్ళ పడుకున్న తర్వాత భర్త చేయి పట్టుకుని భార్య చేయి పట్టుకుని భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇంటిలో ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. शैतान कभी भी तुमको परमेश्वर से सेपरेट करेगा नहीं. మీరిద్దరు ఎప్పుడు ఇలాగ ప్రార్థనలో ఐక్యత కలిగి ఉన్నారో సాతాను మిమ్మల్ని ఎప్పుడు వేరుపరచలేదు. కొట్టండి గట్టిగా చెప్పండి. हालेलुया. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. आपका प्रार्थना मजबूत हो जाएगा. నీ ప్రార్థన బలము చేకూరుతుంది. आपका विश्वास मजबूत हो నీ जाएगा. ప్రార్థన విశ్వాసం బలపడుతుంది. कभी भी आप झगड़ा नहीं कर पाओगे. ఎప్పుడు నీ ఇంట్లో గొడవలు రావాలా చేస్తే कभी भी आपकी परिस्थिति इतनी बेकार नहीं అలా होगी. ఉన్నప్పుడు నీ పరిస్థితులు ఎప్పుడు మారవు. आपको बाहर जाने की जरूरत नहीं है. బయట ఊర్లు పరిగెట్టవలసిన అవసరం లేదు. आपके छोटे से रोटी पर खाने पर परमेश्वर आशीष देगा. నువ్వు చిన్న రొట్టెని ఇంటిలో ఉండి తినినా దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. मुझे एक व्यक्ति पता है, నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. दुबई गया, అతను దుబాయ్ వెళ్ళాడు. ड्राइवर का काम किया. డ్రైవర్ పని చేయడానికి వెళ్ళాడు. मैं बोला मत जा, నేను చెప్పాను వెళ్ళొద్దని. चर्च है, అక్కడ చర్చ్ ఉందా? इधर चर्च है, ఇది ఇక్కడ చర్చ్ ఉంది, प्रार्थना है, ప్రార్థన ఉంది, वचन है, వాక్యం ఉంది. वहां जाके तू क्या करेगा? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇదంతా चलो 50,000 रुपया कमाएगा, సరే, నెలకి 50,000 సంపాదిస్తావు 1 అనుకో. लाख रुपए कमाएगा. ₹1,00,000 సంపాదించామనుకుందాం. फिर बाद में क्या करेगा? తర్వాత ఏం చేస్తావు? प्रार्थना नहीं, ప్రార్థన లేదు, आराधना नहीं, ఆరాధన ఉండదు, स्तुति नहीं, స్తుతి లేదు, साक्ष्य नहीं, సాక్ష్యం లేదు, पास्टर नहीं. పాస్టర్ గారు లేరు ఇక్కడ. वो बोला है आने के बाद चर्च को पैसा देगा. ఆయన చెప్తున్నాడు నేను సంపాదించి వచ్చిన తర్వాత మందిరానికి కానుకలు ఇస్తాను. मैं बोला तेरा पैसा तेरे पास रख, నేను చెప్పాను నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. लेकिन तेरे पैसे से ज्यादा నీ డబ్బుల కంటే ఎక్కువ अगर तेरा आत्मा का नाश हो गया तो क्या, నీ ఆత్మ నశించిపోతే గనుక उसका क्या होगा? ఏమవుతుంది? ఏం చేయగలవు నువ్వు? 2 साल हो गया, 2 సంవత్సరాలు అయింది, रो रहा था, ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు पगार नहीं, జీతం లేదు. फाइन पे फाइन हो गया उसके पास. అతని మీద
పెనాల్టీలు పడుతున్నాయి. కొన్ని తప్పులు చేసినందుకు డ్రైవింగ్ కదా, డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్ క్రాస్ అయినా పెనాల్టీలు పడిపోతున్నాయి. ఈ జీతం అంతా పెనాల్టీలు అయిపోతున్నాయి. दुबई में जानबूझकर हॉर्न बजाने का नहीं, దుబాయ్లో ఎవరు హార్న్ కొడతాకుండదు, वो जानबूझकर नहीं बजाने का। అస్సలు హార్న్ కొడతాకుండదు. इधर इंडिया में बजाते रहते, మన దేశంలో అయితే ఓ కొట్టి కొట్టి చెవులు వాయగొడతాం, स्पीड बहुत चलाते। ఎంత స్పీడ్ మనం ఇక్కడ నడుపుతాం. दुबई में ऐसा रूल नहीं है। దుబాయ్లో హార్న్ కొడతానికి ఉండదు, స్పీడ్గా నడపడానికి ఉండదు. सिग्नल अगर क्रॉस किया तो 5000, సిగ్నల్ దాటి మనం వెళ్ళిపోతే కనుక ఏం జరుగుతుంది తెలుసా? 5000 ఫైన్ వేస్తారు. उधर का 5000, इधर का 1.5 लाख रुपया। అక్కడ 50,000, అక్కడ 5,000, ఇక్కడ 1,50,000। ఇतना महंगा हो गया. 1 लाख समझो। 60,000-70,000 అవుతుంది. అక్కడ 5,000 అంటే ఇక్కడ ఒక 70,000-60,000 అవుతుంది. 80,000 అవుతుంది. 80,000 रुपये पकड़ो, 80,000 రూపాయలు అనుకోండి. बढ़ते रह रहा। ఒక్క ఫైన్ 80,000 అయితే ఇలాగ ఫైన్లు కడుతూనే అయిపోయింది 2 సంవత్సరాలు. रोज कॉल, రోజు ఏదోటి, रोज प्रार्थना, రోజు ప్రార్థన చేస్తున్నాడు, రోజు ఫోన్ చేస్తున్నాడు, రోజు WhatsApp ప్రార్థన చేయండి, రోజు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాడు. मैं एक दिन बोला నేను ఒక రోజు చెప్పాను, काम छोड़ दे, పని వదిలేసిరా, काम छोड़ दे, వదిలే, ఇంకెందుకు, आ जा इधर, వచ్చే ఇక్కడికి వచ్చే. 10,000 रुपया कमा, ఎక్కడుండి 10,000 సంపాదించిన लेकिन पत्नी के साथ रहेगा। నీ భర్తతో నీ భార్యతో ఉంటావు. शादी के बाद 2 महीने के बाद चला गया, పెళ్లి చేసుకుని 2 సంవత్సరాల భార్యను వదిలేసి వెళ్ళిపోయాడండి, 2 నెలల భార్యను వదిలేసి వెళ్ళిపోయాడండి. बच्चा नहीं, పిల్ల పుట్టది, फैमिली नहीं, ఫ్యామిలీని ఎవరు ఫ్యామిలీని కట్టుకోలేకపోయాడు. पत्नी इधर, భార్య ఇక్కడ వదిలేసి वो उधर, ఆయన ఒక్కడ ఉన్నాడు. అక్కడ प्रार्थना भूल गया, ప్రార్థన మర్చిపోయాడు, रोने लगा, ఏడుతూ మొదలు పెట్టాడు, पश्चाताप कर रहा। సమస్యల్లో పడిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. अभी क्या उपयोग है? ఇప్పుడు ఉపయోగం ఏంటి? చెప్పినప్పుడు వెళ్ళలేదు, అగ్రిమెంట్ ఉంది, వెంటనే పంపించరు. उसको पूरा करना पड़ेगा। మొత్తం అగ్రిమెంట్ ప్రకారంగా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలు చేస్తేనే కానీ పంపించడం. रो रहा था, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. हमने कहा काम छोड़ दे, నేను చెప్పాను ఆ పని వదిలేసి రమ్మని, काम छोड़ दे। వదిలేమని చెప్పాను. अभी 4 दिन पहले आया, 4 రోజుల ముందు వచ్చాడు. बहुत प्रार्थना किया, అతని కోసం చాలా ప్రార్థన చేశాడు. लेकिन प्रभु कभी सुना मालूम है? కానీ దేవుడు ఎప్పుడైనా తెలుసా ప్రార్థన? जब वो वापस बाइबल पढ़ने लगा, అతను పశ్చాత్తాపడి బైబిల్ చదవడం మొదలు పెట్టాడు, प्रार्थना करने लगा, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు पाप పెట్టాడు, कबूल किया, తన పాపాన్ని మర్చిపోయి దేవుడి సన్నిధిలో ఏడవడం మొదలు పెట్టాడు, क्षमा मांगा, దేవుని దగ్గర క్షమాపణ కోరుతున్నాడు. परमेश्वर ने उसको वहां से निकाल दिया। దేవుడు అప్పుడు ఇంత జరిగిన తర్వాత అక్కడి నుంచి దేవుడు అతన్ని ఈ దేశానికి తీసుకొచ్చాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. अभी 4 दिन से उपवास प्रार्थना कर रहा है। ఇప్పుడు నా వచ్చిన తర్వాత 4 రోజుల నుంచి ఒక్క లెక్కన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. वहाँ कुछ भी पैसा नहीं कमाया, అక్కడ పైసలేం సంపాదించలేదు. लाइफ वेस्ट, 2 సంవత్సరాలు అతని జీవితం వేస్ట్ అయిపోయింది, टाइम वेस्ट। టైం వేస్ట్ అయిపోయింది. प्यारे भाई बहन, నాతో అడుగుతున్నాడు, అన్నయ్య, प्यारे भाई बहन, నా ప్రియ సహోదరులారా, इतना बड़ा रक्षण, ఇంత గొప్ప రక్షణ, इतना बड़ा रक्षण ఇంత గొప్ప రక్షణ आज अगर हम नहीं समझे, మనం అర్థం చేసుకోకపోతే ఈ రోజున आपको अगर लगता है మనకు అనిపించవచ్చు, मैं कलीसिया में आया, నేను సంఘంలోకి వచ్చాను, मैं प्रार्थना किया, నేను ప్రార్థన చేయడానికి इतना చేస్తున్నాను, टेक के प्रार्थना किया, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, मैं अकेला प्रार्थना में నేను आया, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాను, प्रभु मेरे परिवार को अच्छा रखेगा, నా దేవుడు నా కుటుంబాన్ని బాగా ఉంచుతాడు అని అనుకుంటున్నావు. आप इधर है, నువ్వు ఇక్కడ ఉన్నావు, आप प्रार्थना में है, నువ్వు ప్రార్థనలో ఉన్నావు. आज प्रभु आएगा, ఈ రోజు ప్రభు వస్తున్నాడు, आज रात को आएगा, समझो, ఈ రాత్రే ప్రభు వస్తున్నాడు అనుకో, समझो అనుకో क्या होएगा? ఏమవుతుంది? कौन जाएगा? ఎవరు వెళ్తారు? कौन जाएगा? ఎవరు వెళ్తారు? कौन जाएगा? ఎవరు వెళ్తారు? कल अय्या ने वचन बताया, నిన్న ఒక వాక్యం राहाब के विश्वास के द्वारा, అయ్యగారు ఒక వాక్యం రాత్రి యూట్యూబ్ మెసేజ్ చేసాం, ఒక వాక్యం చెప్పారు అయ్యగారు, అంటున్నారు, राहाब के विश्वास के द्वारा రాహాబు విశ్వాసం ద్వారా पूरा उसका परिवार खानदान लेके आई वो, అతన్ని ఆ రాహాబు యొక్క బిడ్డలు రాహాబు యొక్క సహోదరులు అందరూ కుటుంబం అంతా తనకు తెలిసిన వారందరినీ తీసుకొచ్చేసింది. कल मैं इस बारे में, इस रात को इस वचन के बारे में सोच रहा था, నేను ఈ వాక్యాన్ని నిమిత్తం ఆలోచన చేస్తున్నాను రాత్రి. और मैं अपने दोस्त को बता रहा था, నేను నా స్నేహితుడికి చెప్తూ ఉన్నాను ఒక విషయం. उसके सभी रिलेशन वाले को बुलाने के लिए వాళ్ళ సహోదరులందరినీ, వాళ్ళ బంధువులందరినీ పిలవడం కోసం कितने लोगों को रिक्वेस्ट करी रहेगी, ఎంత మందిని రిక్వెస్ట్ చేసి సహాయం అడుగుంటుంది, రండి 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 घर पे आओ, నా ఇంటికి వచ్చేయండి, अरे मर जाओगे, మీరు నా ఇంటికి రాకపోతే కనుక
ఎరుకోలో చనిపోతారు, రండి రండి అని. अभी अभी लड़ाई होने वाला है, ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఎరుకోలోకి వచ్చి ఇజ్రాయేల్ వచ్చి యుద్ధం చేయబోతున్నారు. మీరు అందరూ వచ్చేయండి. शायद उसके घर के लोगों ने इस पर विश्वास नहीं किया होगा, ఆమె కుటుంబ సభ్యులు ఆమె నమ్మకపోయి ఉండొచ్చు. क्योंकि वो पापी थी, ఎందుకంటే ఆమె పాపంలో ఉంది కదా. उसको लगा रहेगा कि है ये क्या तो भी बता रही है, ఈమె ఒకవేళ రాహాబు చెప్పిన ఈ మాట మనకు వద్దు, ఎందుకంటే ఆవిడ పాపాత్మురాలు అనుకుంటారు. नहीं इसका आइडिया कुछ तो भी है. ఈమెకి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అయినా వద్దు ఈవిడ గురించి పట్టించుకోవద్దు वो అనుకుంటారు. कितना रो रो के बता ही रहेगी. ఎంత ఏడ్చి ఏడ్చి రాహాబు తన బంధువులందరినీ తన ఇంటికి తెచ్చుకుందో తెలుసా? सभी को लेके आई घर में, అందరినీ తీసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. सभी को लेके आई घर में, తన కుటుంబ సభ్యులు పరివారం అందరినీ తెచ్చుకున్నట్టు బైబిల్ చెప్తుంది. घर में थे सभी बच गए, बाकी के सब मर गए. ఆ రాహాబు ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతికారు, మిగిలిన వాళ్ళందరూ ఎరుకోలో చనిపోయారు. ఈ రోజు నీ ఫ్యామిలీ ఎక్కడ? ఈ రోజు నీ కుటుంబం ఏది? हमारा पति किधर है? ఈ రోజు నీ భర్త ఎక్కడున్నాడు? हमारा लड़का किधर ఈ है? రోజు నీ పిల్లలు ఎక్కడున్నారు? हमारा बच्चा किधर है? నీ పిల్లలు ఎక్కడున్నారు? ఈ రోజు पत्नी किधर నీ है? భార్య ఎక్కడుంది? ఈ రోజు आज प्रभु आएगा तो దేవుడు ఈ రోజు వచ్చేస్తే क्या बताएगा? ఏం చెప్పగలం? इतना बड़ा रक्षण, గొప్ప రక్షణ ఇది. इतना बड़ा रक्षण है, ఇంత గొప్ప రక్షణ ఇది. इसी से जो ఇంత గొప్ప రక్షణ ఇది మనం వదిలిపెడతామా? क्या छोड़ेंगे हम लोग? మనం దాన్ని వదిలిపెడతామా? प्रभु का दिन आएगा. దేవుడి దినం వస్తుంది, దేవుడి రోజు వస్తుంది. आप कितना प्रार्थना किया प्रभु नहीं पूछेगा, ఎంత ప్రార్థన చేసామని దేవుడు అడగడు. आप कितना उपवास किया प्रभु नहीं ఎంత पूछेगा, ఉపవాసం చేసామని దేవుడు అడగడు. लेकिन अपने आप को यीशु में कितना पवित्र रखने का कोशिश किया वो तुमको पूछेगा. కానీ నీ ఆత్మని నీవు పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా నువ్వు కాపాడుకున్నావో అది దేవుడు అడుగుతాడు. एक लास्ट वचन सुनते हैं, ఒక ఆఖరిగా ఒక వచనం చెప్తుంది. సామెతలు 4:23. సామెతలు 4:23 ఆఖరిగా మీతో చెప్తాను నేను. जोर से पढ़े. బిగ్గరగా చదవండి. సామెతల గ్రంథం 4:23. నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, జీవధారలు బయలు వెళ్ళును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. భద్రముగా కాపాడుకొనుము. क्यों बोला ऐसा? ఇంతకి ఇలా రాయబడి ఉంది. Why? వై ఇంతకి ఇలా రాయబడి ఉంది? There is a one question. ఇది ఒక క్వశ్చన్. ఇది There is a one question. ఇక్కడ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. My మనకి. brother, నా సహోదరుడా, my sister, నా చెల్లి, there is a one question. ఇక్కడ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. In Hebrew 2 chapter and 3 verse there is a one question. హెబ్రీ పత్రిక మనం 2:3 క్వశ్చన్ కనిపిస్తుంది. The Proverbs 4 chapter 23 there is a one question. ఈ సామెతల గ్రంథం 4:23 క్వశ్చన్ కనిపిస్తుంది. You know why? ఎందుకు? Okay, Jeremiah 17 chapter 9 verse. ఇర్మియా గ్రంథము 17:9 Why? హృదయం అన్నిటికంటే ఘోరమైనది, Yes. మోసమైనది, ఘోరమైన వ్యాధి కలది. ये सबसे धोखा देने वाला चीज है. అన్నిటికంటే ఇది మోసకరమైనది. ఇది मौसमो, అన్నిటికంటే మోసం చేసేది. प्रार्थना मौसमो, ప్రార్థనలో మోసం చేస్తుంది, विश्वास मौसमो, విశ్వాసంలో మోసం चर्च చేస్తుంది, में आना मौसमो. దేవుని మందిరంలోకి వచ్చిన మోసం చేస్తుంది. देखो छोटा बच्चा हम समर्पण करने के लिए लेके आते हैं, చిన్న పిల్లల్ని సమర్పించడానికి వచ్చినప్పుడు वो एक ही बार लेके आते हैं, ఒకసారి తీసుకొస్తారు, बाद में कभी लेके आते नहीं है, తర్వాత మరలా తీసుకురా, फिर 25 साल के बाद लेके आते మళ్ళీ हैं. 50 సంవత్సరాల తర్వాత ओ తీసుకొస్తారు. पास्टर, పాస్టర్, ओ पास्टर, ओ पास्टर, प्रार्थना करो, ప్రార్థన చేయి. दारू पीता है, ఈడు పాడైపోయి మందు తాగుతున్నాడు, तंबाकू खाता है, ఈడు తంబాకు सिगरेट తింటున్నాడు, पीता है, సిగరెట్ తాగుతున్నాడు, गंदा काम करता है. ఈడు చెడు పనులు చేస్తున్నాడు. क्या किया आपने? నువ్వేం చేసావు? बचपन में लेके आया, చిన్నప్పుడు తీసుకొచ్చావు, उसके बाद नहीं लेके తర్వాత आया, ఆడు తీసుకురాలా. लास्ट में लेके आया. ఆడు పాడైపోయిన తర్వాత మరలా ఏడుస్తూ తీసుకొచ్చావు. अभी 25 साल के बड़े इंसान को पास्टर को सुधारना है. 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఆయన మార్చడం ఎంత కష్టం. किसको किसको समर्पण करना चाहिए? ఎవరికి నువ్వు అప్పగించాలి ముందు? अभी समर्पण कौन होना चाहिए? సమర్పణ ఎవరికి కావాలి ముందు? बच्चा क्या माँ बाप? పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ముందు సమర్పణలోకి రావాలి. कौन समर्पण? ఎవరు సమర్పణలో ఉండాలి ముందు? बच्चे को पता है, పిల్లలకేం తెలుసు? बच्चे को पता है, పిల్లలకేం తెలుసు? बच्चे को पता है. పిల్లలకేం తెలుసు? कौन समर्पण रहना चाहिए? ఎవరిలో సమర్పణలు कौन తెలుసా? प्रार्थना करना चाहिए? ఎవరు ప్రార్థనలో ఉండాలో తెలుసా? कौन अभिषेक प्राप्त करना ఎవరు चाहिए? అభిషేకంలో తెలుసా? कौन पवित्र आत्मा प्राप्त ఎవరు करना పవిత్ర चाहिए? ఆత్మలో నింపబడాలో తెలుసా? किसका विश्वास बढ़ना चाहिए? ఎవరు విశ్వాసం పెరగాలో తెలుసా? इतना बड़ा रक्षण किसको लाना चाहिए? ఇంత గొప్ప రక్షణ ఎవరికి ఉండాలో తెలుసా? कौन?
ఎవరికి ఉండాలి? हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. माता पिता को మొట్టమొదటి తల్లిదండ్రులకు ఉండాలి ఇంటిలో. కొట్టండి ఇప్పుడు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. एक आदमी ఒక్క మనిషి रक्षण प्राप्त किया, ఒక్క మనిషి రక్షణ తీసుకుంటే आधी रात को पूरा परिवार बपतिस्मा ले लिया। ఆ ఒక్క రాత్రి ఒక్క మనిషి బాప్తిసం తీసుకుంటే అర్ధరాత్రి లోపు ఆ ఇంటి వారందరూ రక్షింపబడిపోయారు బైబిల్లో. हालेलुया హల్లెలూయా. ओ पौलुस పౌలు ఓ శీలలు, పౌలుస్. ఓ పౌలు ओ कम टू माय होम, నా ఇంటికి వచ్చి प्रे फॉर माय फैमिली, నా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. वी आर सिनर, వాళ్ళు పాపములో वी ఉన్నారు. आर सिनर। వాళ్ళు మేమందరం పాపములో We are ఉన్నాం. sinner. మేము పాపములో ఉన్నాం. सबको लगा कि ये दीवार गिर गया, మొత్తం అందరిని सबको लगा कि दीवार गिर गया। అందరికి దెబ్బలు తగిలి గోడ పడిపోయి అందరూ అనుకున్నారు గోడ పడిపోయింది, అందరూ అనుకున్నారు గోడ పడిపోయిందని. కానీ ఆ రాత్రి జైలర్ కమిషనర్ పాపం పడిపోయింది. జైలర్ కమిషనర్ వాళ్ళని బంధించి వచ్చిన చెరసాల అధిపతి యొక్క పాపం పడిపోయింది ఆ రోజు. హల్లెలూయా. రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది ఆ రోజు. రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది ఆ రోజు. ఓ మాన్ లియా కి మై పాపీ హై, ఆయన అర్థం చేసుకున్నాడు నేను పాపంలో ఉన్నాను. उस रात को घर में प्रार्थना हो गया, ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూడా జరిగింది. सभी परिवार ने बपतिस्मा लिया, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. इतना बड़ा रक्षण ఎంత గొప్ప రక్షణ తెలుసా? लेट नहीं किया। మీరు ఆయన ఆలస్యం చేయలేదు. अगर लेट करेगा మీరు ఆలస్యం చేస్తే तो कल आपका नहीं है। ఒకవేళ రేపు నీది కాదు. प्रभु आज टाइम दिया, ఈ రోజు మంచి సమయం ఇచ్చాడు దేవుడు మనకి. प्रार्थना अच्छा सुधार के लो, ప్రార్థన మంచిగా నేర్చుకుని మార్పు చెందండి. घर में अलग प्रार्थना करना नहीं, ఇంట్లో వేరుగా భార్యాభర్తలు వేరుగా ప్రార్థన చేయకూడదు. अलग प्रार्थना करेगा शैतान पकड़ लेगा। వేరువారుగా ప్రార్థన చేస్తే సైతాను పట్టుకుంటాడు. तुम बोलेगा अरे फिर प्रार्थना तो शैतान कैसा पकड़ेगा? ప్రార్థన ఉంటే ఎలాగ సైతాను పట్టుకుంటా నువ్వు అనుకోవచ్చు. इसका मतलब तुम अलग प्रार्थना करा कि तुम्हारा दिल एक नहीं है, तुम्हारा मन నువ్వు एक అలా नहीं నువ్వు है। వేరువేరుగా ప్రార్థన చేస్తున్నారంటే మీ మనసులో ఐక్యం లేదు. तुम्हारे दिल में एक दूसरे के प्रति मोहब्बत प्यार नहीं है। మీ భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుని అర్థం చేసుకుని మనసు లేని కారణంగా వేరుగా చేసుకుంటున్నారు और ప్రార్థన. यही देख के बच्चे भी वैसा ही करते हैं। మీరు ఇది చూసి పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు. आधी रात को उठना, ఇప్పుడు రాత్రి ఉదయకాలం లేవండి, సాయంత్రం లేచి ప్రార్థన చేయండి. विलाप पुस्तक 2 अध्याय 19 वचन पढ़ के प्रार्थना करेंगे। మలాకి పుస్తకము विलाप आफ्टर जर्मया, విలాప వాక్యములు 2 अध्याय 2వ అధ్యాయం 19 वर्ष। 19. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీవు చేతులెత్తుము, సియోను ప్రాకారమా, సియోను కుమారి కన్నీళ్లు విడువమని రాయబడు. रोकर प्रार्थना करना, ఏడ్చి నీ పిల్లల కొరకు विश्वास से प्रार्थना करना, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. सामर्थ्य से प्रार्थना करना। బలమైన శక్తితో ప్రార్థన చేయాలి. वचन बहुत है, దేవుని వాక్యాలు చాలా ఉన్నాయి. वचन बहुत है। దేవుని వాక్యాలు చాలా ఉన్నాయి. 24 घंटा बताएगा, 24 గంటలు చెప్పొచ్చు. 24 घंटा बताएगा, 24 గంటలు చూపిస్తాను. बहुत सारी बात है। చాలా వాక్యాలు ఉన్నాయి. इतना बड़ा रक्षण కానీ ఇంత గొప్ప రక్షణ शाऊल नहीं समझा, సౌలు అర్థం చేసుకోలేకపోయాడు. लेकिन दाऊद समझ गया, కానీ దావీదు అర్థం చేసుకున్నాడు. इसलिए शत्रु पर विजय प्राप्त किया। అందుకే శత్రు మీద విజయం వచ్చింది. इतना बड़ा रक्षण, ఇంత గొప్ప రక్షణ वो जेलर समझ गया, జైలర్ శతాధిపతి అర్థం చేసుకున్నాడు. इसलिए रात को बपतिस्मा लिया। అందుకే బాప్తిసం తీసుకున్నాడు इतना రాత్రి. बड़ा रक्षण ఇంత గొప్ప రక్షణ कर्नेलियस समझ गया, కొర్నేలి అర్థం చేసుకున్నాడు. इसलिए वचन ग्रहण किया। అందుకే వాక్యాలను అర్థం इतना చేసుకున్నాడు. बड़ा रक्षण ఇంత గొప్ప రక్షణ जक्कई समझ गया, జక్కై తెలుసుకున్నాడు. पाप छोड़ दिया। అందుకే పాపం మొదలుపెట్టాడు. इतना बड़ा रक्षण ఇంత గొప్ప రక్షణ राप ने समझ गई, రాహాబు అర్థం చేసుకున్నాడు. पूरा परिवार को बचा लिया। ఇంటి వారందరిని రక్షించాడు. अगर आज आप समझ लेंगे, ఈ రోజు నువ్వు అర్థం చేసుకోగలిగితే आने वाले दिनों में రాబోయే రోజుల్లో आप और मैं परमेश्वर के राज्य में रहेंगे। నీవు దేవుని రాజ్యములో ఉండగలవు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. प्रभु आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామములో స్తోత్ర. ఈ రాత్రి మీరు మా మధ్యన సంచరిస్తూ వచ్చారు ప్రభువా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందామని మీరు వచ్చిన వారందరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఈ రోజున విన్న ప్రతి వాక్యము వచ్చిన సంఘం అంతటిలోనూ మీరు ఫలభరితంగా మీరు చేయమని నీ వాక్యాన్ని ప్రకటించిన సహోదరులు థామస్ అన్నగారిని మీరు బలపరిచి తన పరిచయంలో వాడుకొనుమని, నీ పరిచయంలో వాడుకొనుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.